సరికొత్త ఆలోచనలతో పాటుగా వాటిని ఆచరణలో పెట్టి ముందుకు నడిపించే సత్తా ఉంటే చాలు మీ ఐడియాకి కోట్లలో వర్షం కురుస్తుంది. అయితే చాలా తక్కువ మంది మాత్రమే బిజినెస్లోకి అడుగు పెట్టాలని భావిస్తుంటారు. అనవసరంగా బిజినెస్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఎందుకు అంటూ స్టార్ట్ చేయకముందే నెగిటివ్ థింకింగ్తో వెనకడుగు వేస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వారణాసిలోని ఐఐటిలో చదువుకుని లక్షల ప్యాకేజీతో జీతం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ వైపుగా వెళ్లకుండా బిజినెస్ వైపు అడుగులు వేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అతడే గొడిసెల సాయికేష్ గౌడ్. ఫ్రెండ్స్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదికి 16 కోట్ల రూపాయల టర్నోవర్తో దూసుకెళ్తున్న ఈ యువకుడి విజయ ప్రస్థానం అపూర్వం. అందరిలో ఒక విద్యుత్ ఉంటుంది. దాన్ని సమయానికి బుర్ర వెలిగేలా వాడుకున్నవాడే ఎప్పటికైనా విజేత అవుతాడు. ఇప్పుడు చూసే ఈ కుర్రాడు తనలోని విద్యుత్తో ఎన్నెన్నో దీపాలు వెలిగిస్తూ ఎక్కడెక్కడ చీకట్లనో పోగొట్టి తానే ఒక వెలుతురు శిఖరం అయ్యాడు. తన కంటికున్న అజ్ఞానపు జిప్పు తొలగించి వెలుగు చూశాడు. సాయికేష్ గౌడ్ వారణాసి ఐఐటిలో బీటెక్ చేశాడు. లక్షల ప్యాకేజీతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు. కానీ మనకు ఇంత ఇస్తున్న సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండడంతో వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని కాదనుకుని ఫ్రెండ్స్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట 2021లో వ్యాపారాన్ని ప్రారంభించాడు. పక్కా ప్రణాళికలతో వినియోగదారులకు ఎలాంటి చికెన్ కావాలో తెలుసుకుని మార్కెట్ చిట్కాలను పసిగట్టిన సాయికేష్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. కరోనా నేర్పిన పాఠాలతో ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెరిగిన నాటుకోళ్లను, గుడ్లను అమ్మాలన్న ఆలోచనతో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. ముందు నుంచి నాకు సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచనలే ఎక్కువగా ఉండేవి. మంచి ప్యాకేజీతో జాబ్ అవకాశాలు ఉన్నప్పటికీ బిజినెస్ పరంగానే ముందుకెళ్లాలని అనుకునేవాడిని. అందుకే ఫ్రెండ్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట నాటుకోళ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టాము. మేం డైరెక్ట్గా రైతుల నుంచే వీటిని కొనుగోలు చేస్తాము. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాము. కొంతమంది రైతులకు మేమే పిల్లలిచ్చి పెంచేలా చేస్తాము. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేస్తాము. అదీకాక ఓపెన్ ఏరియాల్లో కోళ్లను పెంచుతున్నాం. దాదాపు 1000 మంది రైతులతో డైరెక్ట్గా కాంటాక్ట్ మాకుంది. వారి నుంచే కోళ్లను కొంటున్నాం. కస్టమర్లు ఇక్కడికి వచ్చి వాళ్లకు కావాల్సిన కోడిని ఎంచుకుని ఇక్కడే ప్రాసెసింగ్ చేయించుకొని వెళ్తారు. ₹1 కోటి పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించామంటూ తన విజయ ప్రస్థానం గురించి వివరించాడు సాయికేష్. ఇక కంట్రీ చికెన్ కో స్టార్ట్ చేసిన తొలి 2 సంవత్సరాల్లో కస్టమర్లకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని సాయికేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏడాదికి 16 కోట్ల రూపాయల టర్నోవర్తో వెళ్తున్న కంపెనీని వచ్చే ఏడాదికి 30 కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు. దాంతోపాటుగా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కంట్రీ చికెన్ కోను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం 5 అవుట్లెట్ల ద్వారా విజయవంతంగా విక్రయాలు సాగిస్తోంది కంట్రీ చికెన్ కో. కంట్రీ చికెన్ కో పేరిట తమకంటూ ప్రత్యేక మోడల్ మార్కెట్ను సృష్టించుకున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విక్రయాలు కూడా సాగిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు.